రైల్వే లోకో పైలట్స్ మరియు విమానం లోకో పైలట్ల సాలరీ ఎంతుందో తెలుసా? ఇండియన్ రైల్వేస్ లో ఎవరైనా లోకో పైలట్ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ముందుగా గూడ్స్ ట్రైన్ ని నడిపే చాయిస్ అయితే ఇస్తారు. అప్పుడు వాళ్ళ సాలరీ 25,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్లకు లోకల్ ట్రైన్స్ నడిపే అవకాశం వస్తుంది. అప్పుడు వాళ్ళ సాలరీ 40,000 మధ్య నుండి 60,000 మధ్య ఉంటుంది. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు ఎక్స్ప్రెస్ ట్రైన్ ని నడపవచ్చు. అప్పుడు వాళ్ళ సాలరీ 80,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది. అలాగా ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ పెరుగుతూ ఉంటుంది. మరి విమానం పైలట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకే విమానం నడిపే చాయిస్ అయితే ఇస్తారు. వీళ్ళ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 1,50,000 నుండి 3 లక్షల వరకు ఉంటుంది. ప్రైవేట్ ప్లేన్ నడిపే పైలట్స్ వాళ్లకు 1,50,000 నుండి 4 లక్షల వరకు మరియు కమర్షియల్ ప్లేన్ నడిపే పైలట్స్ కి 3 లక్షల నుండి 10 లక్షల వరకు సాలరీ ఉంటుంది. పక్షులలో నెమళ్ళు ఎలా పిల్లల్ని కంటాయో మీకు తెలుసా? నార్మల్ గా మనకు తెలిసిన ఏ పక్షి అయినా వాళ్ళ పార్ట్నర్ తో మనకు తెలిసిన విధంగానే రొమాన్స్ చేసి పిల్లల్ని కంటాయి. కానీ నెమళ్ళు మాత్రం అలా కాదు. అవి వాటి పార్ట్నర్స్ తో ఎటువంటి కెమిస్ట్రీ లేకుండా ఆడ నెమళ్ళు మగ నెమలి యొక్క కన్నిటి చుక్కను తిని వాటి కంట్లో చూసి గర్భం ధరించి పిల్లల్ని కంటాయి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. మీ బాడీ పైన ఈ 3 గుర్తులు ఉన్నాయా? ఉంటే మీరు ఒక జీనియస్ అని అర్థం. నెంబర్ 1 ఫుట్ షేప్. మన కాళ్ళలో షేప్స్ అనేవి 5 రకాలుగా ఉంటాయి. ఈజిప్షియన్, రోమన్, గ్రీక్, జర్మన్, సెలిటిక్. ఈ 5 గుర్తులలో మీ కాళ్ళు ఈజిప్షియన్ లేదా రోమన్ లాగా ఉంటే మీరు చాలా లక్కీ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. నెంబర్ 2 ఫింగర్ అలైన్మెంట్. మీ చేతులను ఈ పిక్చర్ కనిపిస్తున్న విధంగా పెట్టి ఉంచండి. ఇలా పెట్టాక మీ రింగ్ ఫింగర్ అలాగే ఇండెక్స్ ఫింగర్ ఒకే సైజులో కనుక ఉంటే మీరు ఒక ప్రత్యేకమైన మనిషి అని చెప్పొచ్చు. వీరి తెలివితేటలు కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా హైలో ఉంటాయి. నెంబర్ 3 ద లెటర్ ఎక్స్ ఆన్ యువర్ పామ్. STI యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఎవరి పామ్ పై అయితే ఎక్స్ అని గుర్తు ఉంటుందో వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 3% వాళ్ళకి మాత్రమే ఇలా పామ్ పై ఎక్స్ గుర్తు ఉంటుంది.